అధ్యక్షత వహించిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ కోండ్రు మురళీమోహన్ గారికి మరియు ఈ వేదికను అలంకరించిన మన పార్లమెంటు ఇన్ఛార్జి మరి నాగార్జున గారికి, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మరి చంద్రమోహన్ గారికి, ఈ వేదికను అలంకరించిన కోళ్ళ అప్పలనాయుడు గారికి, అదే విధంగా మరి వంగర వాసునాయుడు గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ రోజు ఈ యొక్క కార్యక్రమానికి శంఖం ఊదించడానికి మన రాజాం నియోజకవర్గం వచ్చిన ముఖ్య అతిథి గతంలో పేదవాడికి ఆంధ్రప్రదేశ్ లో పేదవాడికి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. ఆ పరిస్థితిలో 1983లో తెలుగుదేశం పార్టీ పెట్టి ఈరోజు కాంగ్రెస్ 35 సంవత్సరాల కాంగ్రెస్ పాలనను తుదిమట్టించిన మరి నందమూరి తారక రామారావు గారి మనవడు మరి 14 సంవత్సరాలు మన ఆంధ్రప్రదేశ్ ని విజనరీగా ఒక లెజెండ్ గా మన రాష్ట్రాన్ని ఎన్నో విధాల అభివృద్ధి చేసిన మన మాజీ ముఖ్యమంత్రి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మరి మన ఆంధ్రప్రదేశ్ తెలుగు మరి ప్రేక్షకులకు ఎంతో ప్రేమ, గౌరవము, అభిమానం ఉన్న మన నందమూరి కిషోరం బాలకృష్ణ గారికి ముద్దుల అల్లుడు, ఈ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మరి ఇలాంటి కుటుంబం నుండి వచ్చిన మణిరత్నం మన లోకేష్ బాబు గారికి మా జనసేన పార్టీ తరపున, నియోజకవర్గ జన సైనికుల తరపున, వీర మహిళల తరపున, పవన్ కళ్యాణ్ గారి తరపున మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం సార్. ఈ రాజాం నియోజకవర్గంలో ముఖ్యంగా ప్రజలందరూ మరి రైతువారీ విధానంలో ఉన్నారు. ఇందులో 55% తూర్పు కాపులు, 15% ఎస్సీ ఎస్టీలు, అదేవిధంగా మరి మిగిలిన జాతుల వారు మిగతా శాతం మరి ఈరోజు ఇక్కడ జీవిస్తున్నారు. మా నియోజకవర్గం అంతా చాలా పేదవాళ్ళు, కూలాడితేనే కుండాడదు, పొలంలోకి నీరు వస్తే గాని మా యొక్క బ్రతుకులు తేలవారవు, కడుపు నిండదు. ఇలాంటి పరిస్థితిలో మేము తెలియక, మా ప్రజలు తెలియక ఒక లోఫర్ గాడికి ఏమొచ్చి అధికారం కట్టబెట్టడం జరిగింది. ఈరోజు అతను ఏం చేస్తున్నాడంటే ఎలక్షన్ లో గెలిచిన నుండి ఓట్లు కొనడం ప్రారంభించాడు ఈ జగన్మోహన్ రెడ్డి. పాదయాత్రలో ఎవరిని ఎంత కొనాలి, ఏ భూమి ఎక్కడ మనం కబ్జా చేయాలనే ఆలోచనతో మరి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాంటి పరిపాలనలో మేము ఉన్నాము. మేమైతే ఇక్కడ జన సైనికులు అయ్యా మా రోడ్ల పరిస్థితి ఈ రాజాము నుండి పాలకొండకి 20 కిలోమీటర్లు సార్. ఈ 20 కిలోమీటర్లలో ఈ రాజాం నియోజకవర్గం మొత్తం 150 గ్రామాలు కూడా ఈ అంబేద్కర్ సర్కిల్ నుండి 20 కిలోమీటర్లు వెళ్లవలసిన పరిస్థితి. ఈ 4 సంవత్సరాల ఈ 10 నెలల్లో ఎంతమంది ఈ రోడ్డు మీద ప్రాణాలు కోల్పోయారో, ఎంతమంది క్షతగాత్రులయ్యారో, ఎంతమంది ఇబ్బంది పడ్డారో ప్రజలందరికీ తెలిసిన ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఎవడు పట్టించుకోలేదు.
జనసేన నిరాహార దీక్ష చేసింది, పాదయాత్ర చేసింది, ధర్నాలు చేసింది. కానీ వాళ్ళకి ఈ ప్రభుత్వానికి అస్సలు కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. మరి మొన్న డోలపేటలో మరి లారీ మునిగిపోతే మరి ఇక్కడ ఈ వైసీపీ ఎమ్మెల్యేని తరిమి కొట్టడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అవునా కాదా? అయితే అతను తరిమి కొడితే బండి మీద పారిపోయాడండి ఈ ఎమ్మెల్యే కంబాల జోగులు. అది మీరందరూ చూసుంటారు. మనం తరిమి కొట్టాము, మరి ఇక్కడ ఇతను గెలడు అనే ఉద్దేశంతో మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే మనకన్నా దూరం తరిమి కొట్టేశాడు. ట్రాన్స్ఫర్ అయితే ఎక్కడ పనికి రాడనుకున్న ఎమ్మెల్యే, ఎక్కడ ఎందుకు పనికి రాననుకున్న ఎమ్మెల్యే మరి ఆ నియోజకవర్గంలో ఎందుకు పనికి వస్తాడో మనకు తెలియదు. మరి అదే విధంగా ఈ యొక్క రాజాం నియోజకవర్గం అంతా మరి తోటపల్లి రిజర్వాయరు, అదేవిధంగా మడ్డువలస రిజర్వాయరు నుండి రావాల్సిన నీరు ఈ రైతులందరూ పంటలు పండించుకోవాలి. సార్ 4 సంవత్సరాల 10 నెలలు అవుతుంది. మడ్డు వలస నుండి కనీసం ఒక్క తట్టడం మట్టి కూడా మరి ఈరోజు ఈ ప్రభుత్వం తీయలేదని సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మరి థాయిలాండ్ కు వాటర్ ఎలాగొస్తుంది? మరి తోటపల్లి రిజర్వాయర్ ఆధునీకరణ చేయలేదు. ఈరోజు ప్రజలు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి మనల్ని మోసం చేయడానికి రాష్ట్రంలో ఎన్నో కల్లబొల్లి మాటలు చెప్పాడు. స్పెషల్ స్టేటస్ ఇస్తామని, లేకపోతే మంతు రద్దు చేసేస్తామని, అదే విధంగా 1000 రూపాయలకి మరి ఆరోగ్యశ్రీ ఇచ్చేసి ఎన్నో చెప్పారు. కానీ ఈ నియోజకవర్గంలో ఎన్నో వాగ్దానాలు చేశారు. తోటపల్లి ఆధునీకరణ చేసేస్తామన్నారు. మరి అదే విధంగా మడ్డు వలస ఏమొచ్చి థాయిలాండ్ స్కీమ్ వచ్చి మరి ఎడమ కాలువకి ఏమొచ్చి నీరు ఇప్పించేస్తామన్నారు. మడ్డు వలస ప్రాంతాన్ని ఏమొచ్చి ఒక పర్యాటక రంగంగా చేసేస్తామన్నారు. ఛాయన్ ఛానల్ అంతకటి వరకు వెళ్ళవలసిన నీరుని మేము పూర్తి వరకు థాయిలాండ్ వరకు మేము డబ్బు వెచ్చించి మేము ఇస్తామన్నారు. ఏ పని చేయలేదు, డబ్బులు పంచడమే చేశారు. ఎవరు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళు కొన్నాడు తప్ప ఏ పరిస్థితి కూడా అభివృద్ధి చెందించలేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అదే విధంగా మరి 1000 రూపాయలు ఆరోగ్యశ్రీ అన్నాడు. 1000 రూపాయలు దాటితే మనకి ఈ రోజు జ్వరం వస్తేనే 10,000 అవుతుంది. మనకు జ్వరం వస్తేనే 10,000 అవుతుంది. ఎవడిస్తున్నాడండి? ఏదైనా సరే పేదవాడు అయ్యా ఏదో ఒక జబ్బుతో వెళ్తే ఇది మాత్రం ఆరోగ్యశ్రీ లేదు, మరి ఏది ఉంది? అతనికి ఏవైతే మరి డబ్బు వస్తుందో, ఏవైతే పీసీలు ఎక్కువ వస్తాయో దానికి ఆరోగ్యశ్రీ ఉంది తప్ప మరి ప్రజల సంక్షేమం కోసం ఏ కార్యక్రమం చేయడం లేదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఇంకొక విషయం నేను చెప్పాలా, లోకేష్ బాబు గారు కోసం అందరూ అనుకున్నది ఏంటంటే ప్రతి ఒక్క ఉద్యోగస్తుడు, ప్రతి ఒక్క ఆఫీసర్ అందరూ లోకేష్ బాబు గారి దగ్గర రెడ్ బుక్ ఉంది, అందులో ఎవరి పేర్లు ఉన్నాయి, అంతా రాష్ట్రం అంతా ఇదే. అందులో ఎవడైతే అవినీతి పరులో, ఎవడైతే ఈ యొక్క ఉద్యోగం మించి మరి జగన్మోహన్ రెడ్డికి మరి ఎవడైతే మరి బానిసరకం చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు ఉన్నాయి. వాళ్ళకి భయం. అయితే నేను ఈ సందర్భంగా నేను సార్ను కోరుకునేది ఏంటంటే, అయ్యా ఈ నియోజకవర్గంలో మాకు రెడ్ బుక్ అవసరం లేదని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ నియోజకవర్గాన్ని పరిపాలించిన కిమిడి కళా వెంకటరావు 2 సార్లు, మరి అదే విధంగా మన కోటు మురళి గారు మంత్రివర్యులుగా చేశారు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అదే విధంగా కిమిడి మృణాల్ గారు 2 సార్లు జిల్లా పరిషత్ అధ్యక్షులు చేశారు. అదే విధంగా మండల నాయకులు కూడా ఈరోజు కోల్లప్పలనాయుడు గారు మరి 6 సార్లు ఎంపీపీ జడ్పీటీసీ చేయడం జరిగింది. మరి వంగర వాసునాయుడు గారు, కిమిడి రామకృష్ణనాయుడు గారు, మరి కిమిడి గణపతిరావు గారు కూడా ఇక్కడ ఎమ్మెల్యే చేసిన నియోజకవర్గం ఇది. ఇక్కడ ఎవరికి ఆటలు సాగవు, జనసేన దగ్గర అసలు సాగదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మేము ఒక విన్నవించుకుంటున్నాం సార్, ఈ రెడ్ బుక్ మనిషి పసుపు బుక్ లో
ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ మీద ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ యువత, ఉపాధి కావాలనుకున్న విద్యార్థుల కోసం మీరు చేయవలసింది ఉందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మీరు తలంచుకుంటే ఏమీ కాదు, ఈ రాజ్యంలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీని మరి ఈ యొక్క విద్యార్థుల కోసం ఎలక్షన్లో గెలిచిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రాజాంకి ఇవ్వాలని మా జన సైనికుల తరపున నేను కోరుతున్నాను. అదేవిధంగా ఎందుకంటే నేను చూస్తున్నాను సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఈరోజు ఈ రాజాం నియోజకవర్గం నుండి 3,000 4,000 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. జిఎంఆర్ లో సంవత్సరం 3,000 మంది రిలీవ్ అవుతున్నారు. వీళ్ళు ఎక్కడో ఏ దేశాల్లోనా పై రాష్ట్రాల్లోనా పనిచేస్తూ ఎప్పుడైనా సరే విషయం చెప్తే సార్ మాకు 2 లక్షల జీతం ఇస్తున్నారు, కానీ మన ఊర్లో ఉంటే 25,000కైనా నా తల్లిదండ్రుల్ని నా అక్క చెల్లెల్ని చూసుకొని బ్రతకాలని ఉంది. అలాంటి నాయకత్వం కావాలని ఈరోజు అడగడం జరుగుతుంది. దయచేసి ఈ రాజాం పారిశ్రామిక వాడ ఇలాంటి దగ్గర మాకు విద్యార్థులకు ఉపాధి కల్పించాలని కోరుకుంటున్నాను. అయితే మీకు ఇంకో విషయం చెప్తున్నాను. అందరికీ ఒక సమస్య ఉంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు కలిశారు? చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు కలిశారు? పవన్ కళ్యాణ్ గారికి ఒక మాట చెప్తాను. అతను ఒక సీఎం కాదు, ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, కనీసం మాలాగా జడ్పీటీసీ చేయలేదు, సర్పంచ్ కూడా చేయలేదు. కానీ ఈ రాష్ట్రంలో 6,000 మంది కౌలు రైతులు చనిపోతే ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున 30 కోట్లు ఇచ్చిన ఘనత మరి పవన్ కళ్యాణ్ గారితో ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరు అనుకుంటారు సినిమా యాక్టర్ కాబట్టి జనాలు వచ్చేస్తాను అనుకున్నారు. ఎంతో మంది చూసాం మనం. కానీ ఇతనుకుండే ప్రజాదరణ, ఇతనుకుండే ప్రజల తాలూకా మనస్తత్వం తెలిసి ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో మరి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఉన్నారో లేదో తెలియదు ఈ ప్రభుత్వానికి చూపించి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు వైజాగ్ లో మరి బోట్లు కాలిపోతే అతను సొంత డబ్బు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు. అంటే ఇలాంటి అతను అధికారంలోకి వస్తే ఎంత చేస్తారని ఎదురు చూస్తున్న ప్రజానీకానికి అతను చంద్రబాబు నాయుడు వెనక అతను ఎందుకు వచ్చారు అనేది నేను చెప్తాను. ఒక మాట విశ్వసించారు. మేము సమన్వయ కమిటీలో స్టేట్ కమిటీలో ఒక మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నియోజకవర్గ సమన్వయ కమిటీలో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ సిటీలో ఒక సైబరాబాద్ పెద్ద నగరాన్నే నిర్మించారు. కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు కల్పించారు. ఆ విధంగా నా జన సైనికులకి, నా నిరుద్యోగులకి ఉపాధి కల్పిస్తారని నమ్మి నేను ఈ తెలుగుదేశంలోకి నేను రావడం జరిగిందని చెప్పడం జరిగింది. ఒక నమ్మకమైన ఎప్పుడైనా సరే మనం స్నేహం చేస్తాము. దొంగ ఎప్పుడు ఒకడే, నీతి గలవాడు ఎప్పుడు ఒక పక్క ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో నీతిమంతుడు ఈరోజు రాష్ట్రానికి, అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి మన లోకేష్ బాబుని మరి ఆ రోజు మరి యువకాలంలో మెచ్చుకోవడం జరిగింది. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి అంటాడు ఏవో ఈ పేటీఎం బ్యాచ్లతో ఏవో చెప్తాడు బాస్ కోసం. మొన్న లోకేష్ బాబు గారు రాష్ట్రం అంతా తిరిగి వచ్చారు. మీకు అరుంధతి సినిమా చూసుంటారు. అరుంధతి సినిమాలో ఆ రాక్షసుని చంపడానికి ఆ ఆయుధం అట రక్తంలో తడిగి ఎండలో మరిగి గాలికి కలిసిన తర్వాత ఆ రాక్షసుని పొడిస్తే ఆ రాక్షసుడు చస్తాడని మనం అరుంధతి సినిమాలో చూసాం. అదేవిధంగా లోకేష్ బాబు గారు పాదయాత్ర ప్రారంభించిన నుండి ఈ యొక్క దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వం ఎన్ని కష్టాలు పెట్టారు. పాదయాత్ర చేయనిచ్చారా? సోడా బుడ్డీలతో కొట్టారు. వెనకతలో ఉన్న వాళ్ళకేమొచ్చి రాళ్లతో కొట్టారు, జైల్లో పెట్టించారు. లాస్ట్ కి తండ్రిని కూడా మన చంద్రబాబు నాయుడు కూడా మరి ఈరోజు జైలు పెట్టి ఎంత హేమైన పని అండి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇన్ని వేల కోట్లు తినేసినా సరే మన అతను పాదయాత్ర ఎంత చేసుకోవడానికి మరి చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చిన పరిస్థితి అది. చంద్రబాబు నాయుడు గారికి పవన్కి మన జగన్మోహన్ రెడ్డి తేడా. అలాంటి నాయకుడు మరి ఈ రోజు
పునికి పుచ్చుకొని వచ్చి ఈరోజు రక్తంలో తడిచి ఎండలో కాలి ఈరోజు మంచి వజ్రాయుధం లాగా మన మధ్యన ఉన్న లోకేష్ బాబు చంద్రబాబు నాయుడికి మరి వారసుడని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ యొక్క రాష్ట్రాన్ని బాగుండాలంటే, ఇలాంటి దుర్మార్గుడు బయటకు పోవాలంటే మనందరం కలవాలని మరి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని మీరందరూ జన సైనికులందరూ స్వాగతం చేసి ఉమ్మడి అభ్యర్థుల్ని మరి ఈ రాష్ట్రంలో గెలిపించి మరి సస్యశ్యామలంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి నాకు అధ్యక్షుల వారికి, అదేవిధంగా తెలుగుదేశం వారి అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.